ఎప్పుడైతే వాళ్ళను ఒక మాట కాక్రోచుల్లాగా అన్నాడాయన. అది ఎవరైతే ఇప్పుడు మన హెడ్ ఉన్నాడో దిస్ పార్టీ మీరు చెప్పిన పార్టీ హెడ్ దాన్ని పర్ఫెక్ట్‌గా పట్టుకున్నాడు. హ్మ్. వినకపోయినా వినిపించేంత సౌండ్ చేస్తూ సోషల్ మీడియాలో మనము పనికిరాని వాళ్ళమంట, మన సత్తా చూపిద్దాము హ్మ్. అనంగానే తేనెటీగల్లాగా అయితే నేను ఈ విషయంలో ఒక దగ్గర ఏకీభవించను కూడా. హ్మ్. జడ్జివి చెప్పిన మాటలకి. సమాజంలో చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి, ఇంజినీరింగ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కానీ, లేకపోతే చదువుకున్న వాళ్ళకి కానీ, చదువుకోని వాళ్ళకి కూడా ఆర్థిక సహాయము ఎవరూ చేయలేరు. యాహ్! యూ కాంట్ గివ్ అ ఫిష్. ఇప్పుడు నేను గవర్నమెంట్‌ని ఎప్పుడూ తప్పు పట్టను. ఏంటి ప్రతి ఒక్కళ్ళకి డబ్బెందుకివ్వాలి? డబ్బు వచ్చేటట్టు ఇప్పుడు ఈ పథకాలన్నీ తీసేసండి. హ్మ్. ప్రాపర్ ఎడ్యుకేషన్ బయట దేశాల్లో పెట్టినట్టు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఫ్రీ, హాస్పిటల్ ఫ్రీ చేస్తే వాడి కడుపుకు అన్నం సంపాదించుకునే అంత మాత్రం వాడు సంపాదించుకుంటాడు. హ్మ్. ఏమంటారు మోతబరవ్వరు. అంటే సోమరిపోతవ్వరు. సోమరిపోతాం. యాహ్! ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే నీకెంత కావాలో నీకు తిండి మందం ఇచ్చేస్తున్నారు. హ్మ్. కానీ అసలు డబ్బంతా ఎక్కడ తీసేసుకుంటున్నాము? ఎడ్యుకేషన్‌కి మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్. యాహ్! వైట్ కార్డు, ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా హ్మ్. కొంతమందికి ఎలిజిబుల్ అవుతది. కొంతమందికి బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని గాని, నువ్వు హాస్పిటల్ గాని అఫోర్డబుల్‌లా పెట్టి ఉంటే అసలు నీవు ఈ పథకాలన్నీ అవి అవసరం పడదు. హ్మ్. బట్ ఇక్కడ మనకి ఏమైపోయిందంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఈసారి మీరు ఒకటిస్తే నేను 2 ఇయ్యాలి. హ్మ్. ఆల్రెడీ ఆయన ఇచ్చిండు. నువ్వేమిస్తావు? ఇప్పుడు కట్నము అమ్మాయిలు పెళ్ళిళ్ళకొస్తారు. హ్మ్. వాళ్ళు ఆల్రెడీ 10,00,00,000 ఇస్తా అన్నారు. మిమ్మల్నే చేసుకోవాలంటే ఎన్ని కోట్లు ఎక్కువిస్తావు? హ్మ్. ఇదే కదా యాహ్! స్ట్రాటజీ.